Inspire is our success mantra and Sun is the right choice for you. పోతాడు నా బిడ్డ నాకేమండి బిడ్డ మీద మమకారం ఆనాడే అండి బిడ్డని ఇక్కడ అరచి బాబు చస్తాడు వెళ్ళావుగా నా బిడ్డని నాకు దూరం చేసావు నీ బిడ్డలను వారికి చచ్చిన ఇవ్వను ఆ మాత్రం బిడ్డ నేను పెంచగలను లక్ష్మి లక్ష్మి రా బాబాయ్ కూర్చో కూర్చోడానికి అవదలేదమ్మా. అదేమిటి బాబాయ్ నాన్న కులాసాగా ఉన్నాడా? మీ నాన్న ఆరోగ్యం ఏమీ బాగుండలేదు, సాగు బ్రతుకుల మీద ఉన్నాడు. ఆఖరిసారిగా నిన్ను చూడాలి తీసుకురమ్మంటే వచ్చాను. ఏంటి బావగారికి శక్తి? అవును బాబు, త్వరగా బయలుదేరండి. ఏమిటి రంగయ్య? అవును, మా డాక్టర్ కూడా లాభం లేదని చెప్పాడు. అత్తయ్య నాన్న ఒకసారి చూసొస్తాను అత్తయ్య. వీల్లేదు, అక్కడికి వెళ్ళావా మళ్ళీ ఇక్కడ రావడానికి వీల్లేదు. అమ్మా నోర్ముయ్, నా మాట కాదని వెళ్ళిందా నేను అన్నంత పని చేసేస్తాను. అదేమిటమ్మా? ఏమిటయ్యా మాట తప్పడానికి నేను మీ రంగయ్య లాంటిదని గాను. నేను మాట అంటే మాటే ఆఫీసర్ పెళ్ళాను తెలుసా, అన్నంత పని చేసి తీస్తాను. అత్తయ్య ఏమిటా వెళ్ళడానికి వీళ్ళని చెప్పలేదు? అత్తయ్య అమ్మ లేకపోయినా అమ్మలా పెంచిన నాన్న, కాస్త కష్టం కలిగితే నా గురించి కన్నీళ్లు కార్చిన నాన్న, కన్న కూతురు కోసం ప్రాణాలు కూడా విడవడానికి సిద్ధంగా ఉన్న నాన్న, సాగు బ్రతుకుల్లో ఉంటే చూడకుండా ఎలా ఉండగలను అత్తయ్య? మీకు పుణ్యం ఉంటుంది, నన్ను పంపించండి అత్తయ్య, నన్ను పంపించండి అత్తయ్య. అత్తయ్య వెళ్ళొస్తాను అత్తయ్య. వీళ్ళని చెప్పండి. నిన్నే వెళ్ళతుంటే బాబు కూడా తీసుకెళ్ళా. అత్తయ్య నోరు మూసుకొని అత్తయ్య అత్తయ్య అత్తయ్య. నేనేం చేశానండి? మా నాన్న చూడటానికి వీల్లేదా? లక్ష్మి, నువ్వు తొందరగా వెళ్ళి వీలుంటే వెనకే నేను బాబుని తీసుకుని మరి అత్తగారు? మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి వెంకయ్య గారు తీసుకెళ్ళండి. రామ లక్ష్మి రా. వెళ్ళి లక్ష్మి. ఎదురా అదేది? వాళ్ళ ఇంటికి పంపించానమ్మా. ఏమిటి దాన్ని పుట్టింటికి పంపించావా? దాన్ని పంపించడానికి ఎవరిచ్చారు హక్కు? మాట్లాడమే. కన్న తండ్రికి ప్రాణం మీదకి వచ్చిందంటే నా భార్యను పుట్టింటికి పంపించడానికి నాకు హక్కే లేదమ్మా. భర్తగా నీ పెళ్ళ మీద నీకు ఎంత హక్కు ఉందో అత్తగా అంతకన్నా ఎక్కువ హక్కు ఉందిరా నాకు. హక్కు బాధ పెట్టడానికి భయపెట్టడానికే కాదమ్మా, ఆదరించడానికి ఆప్యాయంగా చూడడానికి కూడా. నా బాబుని లెక్కిచ్చే నేనే వెళ్తాను. ఏమిటాను మాట్లాడేది? ఎంత ధైర్యంగా నీకు? నా మాట కాదని నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించిందే కాక పైగా బాబును కూడా తీసుకెళ్తానంటావా? ఏమైనా సరే నీ బాబు నీకు మన పో. నీ పెళ్ళం అంత బెల్లమైందా? అమ్మా అమ్మా లక్ష్మి, వచ్చావమ్మా? వచ్చావా తల్లి? ఏడి నా మనవడేడి? వాడిని కళ్ళారా చూద్దామని బతుకున్నా. ఒక్కసారి చూస్తాను. ఏడి నా మనవడేడి? ఆ రాక్షసి మనవడు తీసుకురానిస్తుందా? అసలు లక్ష్మి రావడానికి వీలేదంటే ఊరుక బాబాయ్. తీసుకురానివ్వలేదు. తీసుకురానివ్వదు. లేదు నాన్న, అయినా బాబు తర్వాత వస్తాను. తెలుసమ్మా, నాకు తెలుసు. ఇదంతా నేను చేసుకున్న కర్మ. నాన్న నీ జీవితాన్ని కష్టాలు పాలు చేశాను. అలా అనకు నాన్న. ఆఖరిసారి నిన్నేను చూడగలిగానమ్మా, అంతే చాలు, అంతే. లక్ష్మి, 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 ఊరుకో లక్ష్మి. బ్రతికున్న నాళ్ళు ఆయన నీ బాధలే చూడాల్సి వచ్చింది.
నీ కష్టాలు చూడలేకనే ఆయన కళ్ళు మూసాడేమో లక్ష్మి. పోయే ముందైనా బాబుని చూడాలని ఎంతో ఇదయ్యాడు. నాన్న ఆ అదృష్టానికి కూడా నోచుకోలేదు. ఇదంతా మా అమ్మ చేసిన అన్యాయం లక్ష్మి. లక్ష్మి, అమ్మ మాటకు తలాడిస్తూ అప్రయోజకులాగా ఎన్నాళ్ళు బ్రతికాను. నిన్ను పెట్టే బాధను కూడా కళ్ళారా చూస్తూ నోరు మూసి కూర్చున్నా. ఇక ముందలా ఉండలేదు. ఏదైనా ఉద్యోగం సంపాదించి నిన్ను బాబును పోషించుకుంటాను. నిజం లక్ష్మి. మా చెల్లెలు కొంత, మీ నాన్న మరికొంత నా కళ్ళు తెరిపించి దృష్టిని ప్రసాదించారు. రేపు ఉదయమే పెడతాను. అదే నిర్ణయం కాలేదు. రఘు అన్నయ్య దగ్గరికి వెళితే చెడి చెల్లెలింటికి వెళ్ళడం అంత మంచిదా లక్ష్మి? అయితే ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? ఏమో నాకే తెలియదు. ఏ పని దొరకపోయినా కనీసం కూలి పనైనా చేసి బాబును నిన్ను పోషించుకుంటాను. నాకు దారి దొరికేదాకా కనీసం బాబు కోసమైనా మా అమ్మ దగ్గర ఉంది లక్ష్మి. మీరు లేకుండా ఏ ఇంకా బాధలు పెడుతుందా? బాధలంటే నీకు అలవాటేగా లక్ష్మి. నా కోసం ఆ మాత్రం కష్టపడు. ఇష్టం. బాబు బాబు అత్తయ్య, బాబు ఏడుస్తున్నాడు. ఇలా ఇవ్వమనండి అత్తయ్య. బాబు ఎక్కడికి? ఎవరు నీ బాబు? కానీ పెంచలేక నా మొహాన్ని మారేసి బాబు తస్తాడని వెళ్ళారే, ఆనాడే అయిపోయాడే బాబు. సిగ్గులకు ఇంకా వచ్చా? ఏడి మా చంద్రవేడే? బెల్లంగుండేళ్ళు మాట్లాడవి. చంద్రవేడే? వారు ఊరెళ్ళారండి. ఏ ఊరు? ఫలానా ఊరని చెప్పలేదండి. ఆ? ఏదైనా ఉద్యోగం చూసుకొస్తానన్నారండి. నోట్లో నాలుగులేదు నా బిడ్డని నాకు నా ఇంటికి దూరం చేసి దేశాలు పాలు చేసి సిగ్గులేక మళ్ళీ ఏ మొహం పెట్టుకొచ్చావే? అలా అనకండి అత్తయ్య. నేనే పాపం ఎరగను. వారిని నేను పంపించలేదు. ఆయన నేను వెళ్ళమని చెప్పలేదండి. నంగరాజులా ఇంకా మాట్లాడుతున్నావా? పో బయటికి. నా మాట నమ్మండి అత్తయ్య. నా కాళ్ళు నమ్ము. నాకెవరున్నారు అత్తయ్య? నేను ఇంకెక్కడే పోగలను అత్తయ్య. అత్తయ్య క్షమించండి. సిగ్గులేక ఇంకా మాట్లాడుతున్నావా? అత్తయ్య, నాకు ఇంకెవరున్నారు అత్తయ్య? నన్ను పొమ్మంటూ న్యాయం అత్తయ్య. న్యాయమా? న్యాయం చెప్తావా? పో బయటికి పో. పోతాడు. నా బిడ్డ నాకివ్వండి. బిడ్డ బిడ్డ మీద మమకారం ఆనాడేనండి. బిడ్డని ఇక్కడ వారేసి బాబు చస్తాడని వెళ్ళావుగా. నా బిడ్డని నాకు దూరం చేసావు. నీ బిడ్డలను వారికి చచ్చిన ఇవ్వను. ఆ మాత్రం బిడ్డ నేను పెంచగలను. పో బయటికి. పో. బాబు వస్తున్నా. బాబు దా బాబు. బాబేడి, నా బాబేడి. బాబు అత్తయ్య, 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 అత్తయ్య. బాబు అత్తయ్య, అత్తయ్య. బాబు 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 బాబేడి. బాబు బాబు బాబు. నువ్వా? ఎలా వచ్చావే? మళ్ళీ ఎందుకు వచ్చావు? నా బిడ్డ కోసం. నీ బిడ్డ? పో బయటికి. ఆ మాట అనడానికి మీరెవరు?
ఎంత పొగలే నీకు? నీ బిడ్డను తీసుకెళ్ళడానికి వచ్చావా? తీసుకెళ్ళి ఎలా తీసుకెళ్తావు చూస్తాను, పళ్ళు రాలగొట్టేస్తాను నిన్ను. కానివ్వండి అత్తయ్య, మీరు నన్ను పెట్టే బాధలు చూడలేక నా కన్న తండ్రి ఆ వెంకతో చచ్చేటట్లు చేశారు. నా భర్తకు నాకు దూరం చేశారు. కన్న బిడ్డను కూడా నాకు కాకుండా చేద్దామని నా మీ ఉద్దేశం. నాకెందుకు ఈ శిక్ష? నేనేం అన్యాయం చేశాను మీకు? అత్తయ్య చెప్పండి, మీకు ఇది న్యాయమేనా? మీకు ధర్మమేనా? నూరు మూసులు పడుండటం వల్లనే మీ పెత్తనం ఇంతవరకు సాగింది. ఆడదాన్ననే మాట మర్చిపోయారు. మీరు ఒకప్పుడు కోడలనే సంగతి పూర్తిగా విస్మరించారు. ఇకనైనా మీరు కళ్ళు తెరవండి, లేదా దేవుడే తెరిపిస్తారు. ఏమిటే పేరుతున్నావు? బిడ్డను ముట్టుకున్నాడు మాట్లాడాలి. పడుకోబెట్టు, పడుకోబెట్టు. తప్పుకోండి. నన్ను అడ్డు పెట్టారా? మాతృ హృదయ ఆవేదన ముందు మీ అధికార అహంకారం నాశనం అవుతుంది. ఆగవే, తప్పుకోండి. నీ పొగరు మండ, వాడు రాని నన్నే ఎదురు నువ్వు నీ సంగతి అనుకుంటాం. వాడిని రాని, నా కొడుకుని రానిలే. నీ సంగతి చెప్తాను. ఝన్ 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 తెలుగు వన్